4 విషయాల్లో మొట్టమొదటి మాట ఏంటంటే, మనం మండుచు ప్రకాశించే దీపముగా ఉండాల. ఇప్పుడు లైట్ చూడు, అది ఉన్నది ఎక్కడ? కర్రకి. దాని కాంతి చూడు, చర్చి అంతా వచ్చేసింది. అంటే ఈ దీపం ఏం చేస్తుంది? ఇది ప్రకాశిస్తుంది. మా ఈ లైట్ ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. లైట్ ఏమో అక్కడ, దాని కాంతింత చుట్టూ, అంటే అది ప్రకాశిస్తుంది. నేను అంటాను, రేపో మాపో కాలిపోయి గ్యారెంటీ లేని లైటే ఆ విధంగా ప్రకాశిస్తుంటే, యేసయ్య రక్తం చేత కడగబడి, ఆయన సంకల్పంలో నువ్వు పిలవబడి, ఆయన సన్నిధిలో కూర్చొని ఒక దీపములాగా నువ్వు వాక్యం వింటున్నావే, మరి నువ్వు ఎందుకు ప్రకాశించకూడదు? పాటలు పాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, నీతి విషయంలో, మంచితనంలో, యథార్థతలో నువ్వు ఎందుకు ప్రకాశించకూడదు? ఎందుకు నువ్వు ఆరిపోతున్నావు? ఎందుకు నువ్వు మోడు బారిపోతున్నావు? ఎందుకు నువ్వు గిట్టక బారిపోతున్నావు? అమ్మా, అయ్యిందేదో అయిపోయింది. ఈ రోజు నుంచి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్యాభర్తలు ప్రకాశించే దీపం వలె ఉందరుగాక. నా మాటను దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా.